ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? ఉదయకాలంలో ప్రార్థనతో దేవుని ఎదుర్కోవాలంట. మనం ఆసాపు రాస్తాడు కీర్తన, ప్రార్థనతో దేవుని మనం ఎదుర్కోవాలని. ఉదయకాలంలో మనం లేస్తున్నాగానే ప్రార్థన చేసి సంతోషంగా ఉండాలి. మనం ఆ రోజంతా కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకా రక్షణ లేని వారు రక్షణ తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం రక్తం కాచినాడు, ప్రాణం పెట్టినాడు కదండి. ఆయన అంగీకరిస్తే మనం బాగుంటాం, పరలోకంలో చేరుకుంటాం. నిత్యరాజ్యము, పాపక్షేమపణ, ఇవన్నీ కూడా మనకు పరలోక భాగ్యం దొరుకుతుందండి. దయచేసి రక్షణ లేని వారందరూ కూడా ఎవరైనా సరే రక్షణ తీసుకోండి. రక్షణ తీసుకున్న వారు రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతులైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 81వ కీర్తన 16వ వచనం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తానంటున్నాడు దేవుడు. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడండి. మామూలు తేనె వేరే, అడవుల్లో ఉండేది, మామూలుగా చెట్లకు పెడుతుంది తేనె, అవన్నీ కూడా మరి వేరే మాదిరిగా ఉంటాయి. కానీ కొండ తేనె అధికమైన రుచిగా ఉంటుంది. అది బెల్లంతో చేసింది కాదు, చక్కెరతో చేసింది అంటే తీపి కాదు. అది ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి కొండ తేనండి. కొండ తీగలంట అవన్నీ కూడా ఫ్రెష్గా ఉండేటువంటి ఆ పార్కుల్లో, ఆ కొండల్లో వెళ్ళి ఆ చెట్లు, పువ్వులు, ఆ మొగ్గలు అన్నీ కూడా తిని ఫ్రెష్గా అన్ని విసర్జిస్తాయి అన్నమాట. ఇవి తేనెను, అడవి కొండ తేనెగలు పెద్దగా ఉంటాయి. అవన్నీ కూడా అద్భుతమైన మంచి మంచి ఆకులు, పువ్వులు, ఆ ఫ్లవర్స్, ఆ మొగ్గలన్నీ కూడా తిని చూడండి. కొన్ని ఈగలైతే ఆ గలీజులు కూడా వాలి మరి విసర్జిస్తూ ఉంటాయి. అవి కాదు, ఇది కొండ తేనెగలు. కొండ తేనె అంటే అద్భుతంగా ఉంటుందండి. ఎంత అద్భుతమైన రుచికరమైనటువంటి ఆ తేనెది. కాబట్టి కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తృప్తి లేని జీవితాలు ఈరోజు ఎంతమంది తృప్తి లేని జీవితం జీవిస్తున్నారో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహిస్తాడు దేవుడు మనకి. కొండ తేనెతో తృప్తిపరుస్తా అంటున్నాడు దేవుడు. ఈరోజు తృప్తికరమైన జీవితం దేవుడు ఈ రోజుని మనకి అనుగ్రహించబోతున్నాడు దేవుడు. అవును కదా, ఇది ఎలా సాధ్యం అవుతుంది నా జీవితంలో అనుకోవచ్చు, కానీ దేవునికి సాధ్యం కదండి. ఉదయకాలం సమయంలో నువ్వు ప్రార్థనతో దేవుని ఎదుర్కో. ఆయన మాటలు చదివి, ఆయన వాగ్దానం చదివి ఆమేనని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడి వాగ్దానం మన జీవితంలో, అందరి జీవితాల్లో ఆయన నెరవేర్చే దేవుడు అంటున్నాడు. భయపడకండి. ఉదయకాల సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ మీరు బాధలు అనుభవిస్తున్నారు కదండి. ఆర్థికంగా, సతమతంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా మా జీవితంలో. ఈరోజు దేవుడు నీకు కొండ తేనెతో తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు ఆర్థికంగా బాధపడుతున్నావా? అతి శ్రేష్టమైనటువంటి గోధుమను అనుగ్రహిస్తుంటున్నాడు దేవుడు. మనుషులు అబద్ధం ఆడతారు, కానీ దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు అబద్ధం ఆడతాడండి? ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చి గొప్ప దేవుడు అండి ఆయన. ఇప్పుడు ఏది కూడా ఆయన వాగ్దానం ఏది కూడా తప్పిపోలేదు. ఆయన మనిషి కాదు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మాట సత్యము, ఆయన మాట మిక్కిలి నిర్మలమైనదని సెలవుస్తుంది, స్వేచ్ఛమైనదని సెలవుస్తుంది ఆయన లేఖనాలు కదండి. కొండ తేనెతో ఈ రోజు తృప్తిపరుస్తున్నా అంటున్నాడు. ఈ వాగ్దానం చదివి ఆమేనండి, వినండి, అద్భుతంగా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడిలో అతి శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైనటువంటి చూడండి కొండ తేనె అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితం ఈరోజు ఆనందంగా, రుచికరంగా ఉండబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇదే కాల సమయంలో కొండ తేనెతో తృప్తిపరుస్తానని తండ్రి, అతి శ్రేష్టమైన గోధుమలను గురించి కొండ తేనెతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభా, ఈరోజు ఆర్థికంగా, మానసికంగా, అయా నాయన అప్పుల్లో, ఫైనాన్షియల్గా ప్రభా ఈ కుటుంబం ఏం లేక బాధపడుతున్నారు జీవితాల్లో, ఈరోజు అతి శ్రేష్టమైన గోధుమలను గురించి కొండ తేనెతో వాళ్ళ జీవితాన్ని తృప్తిపరచండి. తృప్తి లేని జీవితాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, కొండ తేనెతో వాళ్ళని తృప్తిపరచమని వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం. ఇంకా ఎవరైనా ఉద్యోగాలు లేక బాధపడుతున్న జీవితంలో నాయన మరి నాయన అద్భుతం జరిగించండి. మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చండి. వివాహం కాకుండా ఇంకా ఎంతో మంది నాయన ప్రభా వయసు అయిపోయినప్పటికీ వివాహం కాకుండా బాధపడుతున్న అందరి జీవితాలు మంచి వివాహ సంబంధాలు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా మరి వివాహం అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భం లేకుండా ప్రార్థిస్తూ అలవటిస్తున్న వారి జీవితాల్లో వాళ్ళ గర్భాలను ముట్టి ఆశీర్వించండి. కుమారులు మీరు ఇచ్చే స్వాస్థ్యం అయినా భాగ్యం కదా ప్రభా. మంచి కుమారుల్ని, కుమార్తెలను అనుగ్రహించి సహాయం చేయండి.
గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా, ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి అందరిని కూడా కాపాడండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి, క్షేమం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. కుటుంబాల సమాధానం తెచ్చేయండి, కుటుంబాల సమాధానం, ఐక్యత తెచ్చండి, ప్రేమ ఐక్యత తెచ్చండి, భార్యాభర్తల మధ్యలో సమాధానం తెచ్చండి, అత్త కొడుల మధ్యలో సమాధానం కలుగును కాదు తండ్రి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నట్టు మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి, వాళ్ళకి క్షేమం తెచ్చండి. మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. పరమదేవుడు పరమవేతుడు తండ్రి క్షేమం తెచ్చమని వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో మీరు తోడండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.